హాయ్ సంపత్ నంది గారు, హాయ్ ఎలా అండి, ఉన్నారు? బాగున్నానండి. ట్రైలర్తో మమ్మల్ని అందరినీ ఒక క్యూరియాసిటీలోకి తీసుకెళ్ళిపోయారు. ఎంత బాగుందంటే ట్రైలర్ మాటలో చెప్పలేము, అంత బాగుంది. ఎలా చేశారు థ్యాంక్ ఈ యూ. వండర్ని? ఈ వండర్నా? ఎస్. వండర్స్ అనుకొని మనం చేయం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాము. అది అందరికీ వండర్లా నడుస్తుంది అంతే. ఓకే. నథింగ్ వాజ్ ప్లాన్డ్ అండి, ఏం ప్లాన్ చేయం కదా మనం. ఇట్లా సరే నిజాయితీగా ఒక కథ అనుకున్నాము, ఆ కథను చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఓకే. ఇట్స్ ఏ థ్రిల్లర్ మూవీ, రైట్? సూపర్ న్యాచురల్. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ఎస్. యా, అది చూస్తే అనిపిస్తుంది. తమన్నా భాటియాని తీసుకోవాలని ఎలా మీరు అనుకున్నారు ఈ కథ రాసుకున్నప్పుడు? తను సూట్ అవుద్ది అనిపించిందండి తమన్నా. ఎందుకంటే అంతకుముందు నేను 2-3 సినిమాల్లో తనతో వర్క్ చేశాను కాబట్టి తన యాక్టింగ్, తన క్యాలిబర్ నాకు తెలుసు. షీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ వెరీ వెల్ అనే ఒక ఫీలింగ్ నాకు మైండ్లో ఉండే. ఈ శివసత్తులు, ఈ నాగసాధులు ఏంటంటే కొంచెం ఆ మస్కులిన్ థింగ్ కూడా ఉండాలి. అలా అనుకున్నప్పుడు షీ ఈజ్ ద రైట్ పర్సన్ అనిపించింది. సో హియర్ వి ఆర్. ఓకే. అంటే మీరు స్టోరీ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఓదెలా రైల్వే స్టేషన్ ఇంతకు ముందు కూడా మీరు ఒకటి మూవీ తీశారు, అంటే దానికి ఇది కంటిన్యూషన్ మూవీయా లేకపోతే ఎలా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ మూవీ ఎక్కడైతే ఆగిపోయిందో, ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూస్ మూవీ. బట్ ఆ మూవీ చూడకపోయినా ఈ మూవీ చూడడానికి ఇబ్బంది లేదు. అవునా? ఓకే. అర్థమైపోద్ది అంటారా ఆడియన్స్కి? అర్థమైపోద్ది. అంటే అందులోంచి కథ ఇక్కడ ఏమి అదవ్వదు. ఒక క్యారెక్టర్ ముందుకు వస్తుంది, ఆ క్యారెక్టర్ని బిగినింగ్లోనే ఎస్టాబ్లిష్ చేసి ఆడియన్స్కి క్రిస్టల్ క్లియర్గా మనం అర్థమయ్యేలా చెప్పేస్తాం అన్నమాట. ఓకే.